आपके सामने रखना चाहती हूं। 2014 में जब विभाजन हुआ, तेलंगाना was a revenue rich state. It had enough money, it had enough resources from which, or properties and assets from which it could earn. फिर उसके बाद ये भी सच है कि हैदराबाद को with all the investments इतना अच्छा शहर बनाया गया, और केंद्र सरकार के इन्वेस्टमेंट पॉलिसीज के तहत you get a lot of FDIs coming into Hyderabad. Investments by multinational corporations are happening because the ecosystem has already been built, and at the time of division, Hyderabad was at the doorstep of receiving good investments, which is happening now. So one, you have revenue deficit monies in your hand, you have a well-built city which is giving you all the investment and the companies coming and settling here. Above all, the youth of Telangana, girls and boys, are very hardworking and they've acquired a lot of skills. As a result, you're able to service these companies as well. Give them jobs, give them the kind of exposure which gives the advantage. So, ऐसा ఇవన్నీ కలిపి ఒక చక్కటి వాతావరణం, ఆ వాతావరణంలో 2014లో మీకు ఇంత మంచి సదుపాయాలతోటి ఉన్నట్టు ఒక రాజ్యం మీ చేతిలో వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఇంత అడ్వాంటేజ్ ఉన్నటువంటి స్టేట్ ని మంచిగా ఇన్వెస్ట్మెంట్ ని సదుపయోగం చేసుకుని రాష్ట్రానికి మంచి చేసి దేశానికి మంచి చేయడం పోయి తన సొంత కుటుంబాని కోసం, తన సొంత పార్టీ కోసం జనానికి రావాల్సిన డబ్బుని కూడా అటు వేరెక్కడో తిప్పేసి డెవలప్మెంట్ ని కంప్లీట్ గా మర్చిపోయి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎలాగైనా వస్తున్నాయి, అది నేనే చేశానన్నట్టు గొప్ప మాటలు చూపించుకొని రెవెన్యూ సర్ప్లస్ గా ఉన్నటువంటి స్టేట్ ని రెవెన్యూ డెఫిసిట్ స్టేట్ గా మార్చిన ఘనత కేసీఆర్ గారికి చేరాలి. రెవెన్యూ డెఫిసిట్ ఇంత ఒక చేతుల బంగారమైనటువంటి ఒక స్టేట్ ని ఇచ్చినాక దాన్ని ఇట్లా మార్చేసి ఇవాళ తెలంగాణ అప్పులు పాలై ఉంది. నెక్స్ట్ 2 తరాలు 3 తరాలకి మన పిల్లలు అప్పు తీర్చడానికే వరీలు కట్టాలి. అందుకే కదా ఇప్పుడు చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, మళ్ళీ అడిగాను. డిఫెన్స్ సర్వీస్ కోసం క్యాంటీన్ డిపార్ట్మెంట్ సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు వెళ్ళి కొంచెం వాళ్ళ కుటుంబానికి రోజానా ఏ సామాన్ కావాలో అది తీసుకోవడానికి వెళ్ళినా స్టేట్ గవర్నమెంట్ దాని మీద పన్నులు వేసాయండి. Taxes have been levied on canteen stores department.